హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో చేపల పులుసు అండి. చాలా రుచిగా, చాలా బాగా సూపర్ ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అండి. మసాలాలు తక్కువతో సింపుల్గా చేసుకున్న రుచి మాత్రం వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. అంత బాగా ఉంటుంది ఈ చేపల పులుసు అన్నది టేస్ట్. ఇది ఎలా అన్నది ఇప్పుడు ప్రాసెస్ మీకు ఈజీగా చేసుకోవటం చూపిస్తారండి. ఇలాగా చేపలన్నీ తీసుకొని కట్ చేసినాక మనకి కట్ చేసి ఇస్తారండి. మనం ఇంటికి వచ్చినాక ఉప్పు వేసుకొని ఇలా కడిగేసుకోవాలి. ముక్కలన్నీ నీటికి కడుక్కొని తెల్లగా రావాలి, నీసు వాసన లేకుండా. వేసిన దాంట్లో పసుపు 1/2 స్పూను, సాల్టు 1 స్పూను, కారం వేసి ముక్కల్ని బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి పట్టాలండి. వేసామంటే ముక్కలకు పట్టేసి గట్టిగా అవుతాయి, బాగుంటాయి ముక్కలు కూడా. పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని దాంట్లో 1 స్పూన్ ధనియాలు వేసుకొని 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. వేసినట్టు వేసి 3 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రేకులు వేసి దూరగా వేయించి వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాం, గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు 2 పెద్ద మీడియం సైజు లాంటి ఉల్లిపాయ, 1 టమాటా, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. చూడండి, ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్లా చేసుకున్నామంటే అటు కచ్చపచ్చగా కాదు, ఇటు మెత్తగా పేస్టు కాదు, అట్లాగా 2 పల్స్ ఇచ్చి ఆపేసేయాలి. ఇలాగ టమాటాని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసుకుని ఈ రెండింటిని వెల్లుల్లి గర్భాలు కొన్ని తీసుకొని 1 వేడెనిమిది, ఇదిగండి ఇలాగ అల్లము చిన్న 2 ముక్కలు, వీటిని కూడా తీసుకొని మనం మిక్సీ బట్టి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చింతపండు ఇదిగండి నిమ్మకాయ సైజు అంత చింతపండు నేను తీసుకున్న చేప ముక్కలకి సరిపోయింది. ఇది తీసుకొని శుభ్రం కడిగి వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టామంటే గుజ్జు అన్నది రెడీ అయిపోయింది. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని మందపాటి కళాయి ఇలా వెలేడుపు తీసుకోవాలండి. పెద్ద ముక్కలైతే చక్కగా ఈజీగా ఉడికిపోయిద్ది కూడా. మనకి తీసుకొని కొంచెం ఆయిల్ పోసి 2 రెమ్మల కరివేపాకు వేసి వేగనిచ్చి మనం తీసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ అన్నది దీంట్లో వేసేయాలి. వేసి దూరగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కట్ చేసుకున్న టమాటా వేసి 1/2 స్పూన్ పసుపు వేసి కారం వేయాలి. ఇందాక కొంచెం వేసుకుని పైసీని బట్టి కారం వేసి ఇప్పుడే సాల్ట్ వేసేసి దూరగా వేగనివ్వాలండి. ఆయిల్లో బాగా వేగకూడదు, అలా ఉండకూడదు. దూరగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు మనం తీసేసి సపరేట్ పెట్టుకున్నాక ఆ గుజ్జు అన్నది దీంట్లోకి ఇప్పుడు పోసేసుకోవాలి. గుజ్జు పోసుకున్నాక వాటర్ కూడా పోసుకొని ముక్కలకి ఎంత పులుసు అన్నది సరిపడేది ఇప్పుడే చూసుకొని పోసుకోవాలి. ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముక్కలు అన్నవి తీసుకున్నది ఇలా వేసేయాలి. పెద్ద ముక్కలు ఇలా మందపాటి కళాయి తీసుకున్నామంటే ఈజీగా ఉడికిపోయిద్దండి మనకి. అందుకని చెప్పేసి ఇలా ముక్కలన్నీ వేసేసి 20 నిమిషాలు బాగా తిప్పేసి గంటి పెట్టకూడదండి. ఇప్పుడే గంటి పెట్టాలి, తర్వాత ఉడికేటప్పుడు అసలు గంట పెట్టకూడదు. ఇలాగా వేసినాక కొంచెం కలుపుకొని ఉప్పు అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చెక్ చేసుకున్నామంటే మనం వేసే పని ఉండదు. ఇంకొక 20 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చామంటే చక్కగా ఉడికిపోయిద్దండి. చిన్న స్పూన్ లాంటిది ఇలా గుచ్చి చూసామంటే మనకి మెత్తగా అయిపోయింది. కొత్తిమీర చల్లి అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.